చేస్తున్నావా? అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ ఊరిలోని ప్రజలందరికీ ఎటువంటి సహాయం కావాలని అడిగిన చేసేవాడు. ఆ ఊరిలోని ప్రజలందరూ అతడిని ఎంతగానో గౌరవించుతూ ఉండేవారు. ఆ జమీందారుకి ఒక కొడుకు ఉన్నాడు. ఒక్కడే కొడుకు కావడం వలన అతడిని ఎంతో గారాబంగా చూసుకునేవాడు. అతి గారంగా చూసుకోవడము వలన అతని కొడుకు ఎవ్వరి మాట వినేవాడు కాదు. చెడు అలవాట్లకు అలవాటు పడి తన తల్లిదండ్రుల మాట కూడా వినకుండా తయారయ్యాడు. కొడుకును సరియైన దారిలోనికి తేవడానికి ఆ జమీందారు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాని అతని ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. మరింత చెడ్డవాడిగా అతని కొడుకు తయారు అయ్యాడు. కొడుకు మంచివాడిగా ఎలా మార్చాలో అర్థం కాక ఆ జమీందారు, అతని భార్య ఎంతగానో బాధపడతారు. కొడుకుని సక్రమ మార్గంలో పెట్టటానికి ఏమి చేయాలా అని ఎంతగానో ఆలోచించి చివరికి ఒక నిర్ణయం తీసుకుంటారు. అతనికి వివాహం చేస్తేనే సరియైన మార్గంలోకి వస్తాడు అని ఆలోచించి, కొడుకుకి సరి అయిన అమ్మాయి కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. ఆ జమీందారు కొడుకు గురించి అందరికీ తెలిసినందువలన ఎవ్వరు వివాహానికి ఒప్పుకోరు. కొడుకు వివాహ సంబంధాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒక పెద్ద ముసలమ్మ ఇంటి వద్దకు వచ్చి ఆమెకు తన విషయాలు అన్ని చెప్పి, తన కొడుకుమకు అమ్మాయిని వెతికి పెట్టామని చెబుతాడు. అందుకు ఆ ముసలమ్మ సరేనని చెప్పి, తనకు ఒక మనవరాలు ఉందని చెప్పి మీకు నచ్చితే చేసుకోండి అని చెప్పుతుంది. ముసలమ్మ మనవరాలు చాలా తెలివి గలది అని ఆ జమీందారు గ్రహించుతాడు. వెంటనే తన కొడుకుతో ఆమె వివాహానికి ఒప్పుకుంటాడు. కొడుకు వివాహం ఆమెతో జరిపించి ఆమెను తన కోడలిగా తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ జమీందారు భార్య కూడా ఎంతో సంతోషిస్తుంది. వివాహం జరిగిన ఎవ్వరి మాట వినిపించుకోదు. బెప్పటి మాదిరిగా తన చెడ్డ అలవాట్లు చేస్తూనే ఉంటాడు. అతని భార్య అవేమీ పట్టించుకోకుండా అతనికి అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. మంచి మాటలతోనే అతనికి చెప్పి చూస్తుంది. కాని అతను ఆమె మాటలను పట్టించుకోకుండా తన చెడు అలవాట్లను మార్చుకోకుండా తిరుగుతూ ఉంటాడు. అతని ప్రవర్తనకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ జమీందారు, అతని భార్య, అతని కోడలు చాలా ఆలోచించుతారు. జమీందారు కోడలు ఒక ఉపాయం చెబుతుంది. ఆ తరువాతి రోజు ఒక వ్యక్తి గట్టిగా అరుపులు అరుస్తూ ఇంటి లోపలి ప్రవేశిస్తాడు. ఆ ఆస్తి మొత్తం తనదేనని అరుస్తాడు. ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోడు. ఆ జమీందారు తన దగ్గర అప్పు చేశాడని, తిరిగి తనకు ఇవ్వలేదు అని అరుస్తాడు. ఆ ఇంటితో సహా అతని మొత్తం ఆస్తి తనదేనాని చెబుతాడు. ఆ జమీందారి తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని అతనికి ఇచ్చి తన భార్య పిల్లలతో అక్కడి నుండి వెళ్లిపోయాడు.
కొడుకు తనకు ఎటువంటి సహాయం చేయకపోవడం వల్లనే ఇంత నష్టం వచ్చింది అని కొడుకుకి చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని కొడుకు కూడా చేసేదేమీ లేక తన భార్య వెంట ఆమె బామ్మ దగ్గరికి వెళ్తాడు. తనకు ఎటువంటి ధనము లేదని చెప్పి, కష్టపడి పని చేసుకుంటేనే తినడానికి ఉంటుందని, పని చేయకపోతే తినడానికి కూడా ఏమీ దొరకదని చెప్పుతుంది. ఆ రోజు నుండి అతను ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు తీచి, వాటిని అమ్మి ధనం సంపాదించి ఇంటికి తెచ్చుకుని వచ్చిన దానిలో కొంత తిని మారి కొంత దాచుకుంటూ ఉంటాడు. ఆటను కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచుతూ వాటి ద్వారా వచ్చిన కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముతూ వ్యాపారం కూడా చేస్తాడు. ఆ విధంగా ఆటను పెద్ద వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించుకుంటాడు. అతని వద్ద మంచి వస్తువులు, తాజా కూరగాయలు తక్కువ ధరకే దొరుకుతున్నాయని అందరూ అతని వద్దే కొనుక్కుంటూ ఉంటారు. ఆటను ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉంటాడు. మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదిస్తాడు. వచ్చిన ధనాన్ని తన భార్య చేతికి ఇచ్చి, ప్రతిరోజు చాలా కష్టపడి మొక్కలు పెంచుతూ, వ్యాపారం చేస్తూ ఉంటాడు. తన కొడుకు సంగతులు అన్ని ఎప్పటికీ అప్పుడు తెలుసుకుంటున్న జమీందారు తన భార్యతో అక్కడికి వస్తాడు. తన కొడుకుని చూసి చాలా సంతోషిస్తాడు. తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని కొడుకుని పిలుస్తారు. అతను సరేనని ఒప్పుకుంటాడు. అందరూ ఇంటికి చేరుకుంటారు. జమీందారు కొడుకు ప్రతిరోజు లాగానే తన వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ ఉంటాడు. తన బామ్మ వల్లనే తాను ఇంట వృద్ధిలోకి వచ్చానని ఆ బామ్మను కూడా తన దగ్గరకు తెచ్చుకుని అందరూ కలిసిమెలిసి ఉంటారు. If you enjoyed this content, don't forget to like, share, subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.